సమంత యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం డైరెక్టెడ్ బై నందిని రెడ్డి గారు, స్టోరీ బై రాజ్ నిడుమూర్ గారు. మా ఇంటి బంగారం ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇట్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ ఫ్యాన్స్. సినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు ఫ్యాన్స్ అరవటం విని తెలుగు మాస్ హీరో సినిమాకి అరుస్తున్నట్టు అరిచారు. అది చూసి చాలా ఆనందం వేసింది. సినిమా కథ ఒక మంచి సంస్కారం ఉన్న ఫ్యామిలీలోకి ఒక కాంప్లికేటెడ్ పాస్ట్ ఉన్న అనాథ వెళ్తే ఎలా ఆదరిస్తారో అదే చూపించారు. ఇలాంటి ఫ్యామిలీస్ నందిని రెడ్డి గారి మూవీస్ లో చూస్తాము. టాక్సిసిటీ అనేది లేని ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ క్యారెక్టర్స్ రాయాలి అంటే అది నందిని రెడ్డి గారి వల్లే అవుతుంది. అలా మొదలైంది నుంచి అన్ని మంచి శకునంలే వరకు ఇలాంటి బ్యూటిఫుల్ గుడ్ మోరల్స్ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని ఆవిడ తీసుకున్నారు. మా ఇంటి బంగారం కూడా అలానే ఉంటుంది. ఒక మంచి టాక్సిసిటీ లేని ఫ్యామిలీ చూపించాలి అంటే ఇంతే ఎంపథెటిక్ గా ఉన్న క్యారెక్టర్స్ రాస్తే సరిపోతుంది. ఇందులో ఆమె ఫ్లేవర్డ్ కామెడీ కూడా ఉంది, సిచ్యువేషనల్ గ్యాగ్స్. జనరల్ గా అసలు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ లో సావిత్రి గారు అలాంటి తోటి కోడళ్ళ సినిమా ఇలాంటి వాటిల్లో వాళ్ళ మధ్య జరిగే గొడవలు చూసాం, కానీ మళ్ళీ అదే ఆ ఫ్లేవర్ ని మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు. అయితే ఇందులో కామెడీ కూడా యాడ్ చేశారు, చాలా బాగుంది. ఆబ్వియస్లీ సమంత గారి ఫ్యాన్స్ ఉమెన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇది. ఇంట్లో జరిగే తోటి కోడల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో బాగా డిజైన్ చేశారు. అయితే సమంత గారి క్యారెక్టర్ కు ఉండే బ్యాక్ స్టోరీ, ఆవిడ పాస్ట్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంటెన్స్ గా రాసుంటే బాగుండేది. ఇప్పుడు ఒక సినిమా ప్రెడిక్టబుల్ గా ఉన్నా కూడా ఆ ప్రెడిక్టబిలిటీని ఛాలెంజ్ చేయాలి అంటే సీన్స్ ని ఆడియన్స్ ఊహించలేని విధంగా రాసుకుంటే సరిపోతుంది. సినిమా ట్రైలర్ చూసేటప్పుడు మనకి కొంచెం అర్థం అవుతుంది. సినిమా చూసేటప్పుడు మనం ఆశ్చర్యపోవాలి అంటే ఆ సీన్స్ ఇంకొంచెం మేము ఊహించలేనటువంటిగా కొంచెం డిఫరెంట్ గా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ గౌతమి గారు, శ్రీలక్ష్మి గారు, మంజుషా గారు చాలా బాగా తెలుగుతనం తీసుకొచ్చారు సినిమాకి. అసలు గౌతమి గారే డైలాగ్స్ చెప్తుంటే ఇంకొంతసేపు మాట్లాడితే బాగుండు, ఆవిడ ఇంకొంతసేపు ఏదో ఒకటి మాట్లాడించచ్చు కదా, ఆ డైలాగ్స్ వినాలనిపించింది చాలా. ద వే షీ ప్రొనౌన్సెస్ వర్డ్స్ అవి చాలా బాగున్నాయి. ఇంకా నాకు చాలా నచ్చిన సీన్, శ్రీలక్ష్మి గారు ఎప్పుడు కామెడీ సీన్స్ చేస్తారు, కామెడీ క్యారెక్టర్స్ చేస్తారు, కానీ ఆవిడ ఎప్పుడో చేసిన ఒక కామెడీ సీన్ పాస్ట్ లో మన ఫేవరెట్ వాగ్దేవి క్యారెక్టర్ ఇందులో మళ్ళీ ఆ సీన్ ని తీసుకొచ్చారు. ఆవిడే రిప్లై ఇచ్చినట్టు నాకైతే భలే నచ్చింది. నిజానికి మేల్ కమెడియన్స్ కి ఇచ్చేంత హైప్ ఫీమేల్ కమెడియన్స్ కి తక్కువే మన తెలుగులో. ఇది నేనేమి కంప్లైంట్ చేయట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. శ్రీలక్ష్మి గారు చాలా సూపర్ న్యాచురల్ ఒరిజినల్ కమెడియన్. సో ఆవిడ మనల్ని బాగా నవ్వించిన సన్నివేశాన్ని మళ్ళీ ఇందులో గుర్తు చేసేలా తీసుకొచ్చారు. నందిని రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ దాని గురించి. అది ఒక చిన్న సీన్ అయినా కూడా ద వే షీ రిమెంబర్డ్, ఇప్పుడు ఏ డైరెక్టర్ అది చేయలేదు. శ్రీలక్ష్మి గారి పాస్ట్ హిట్ క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకురావటం ఇది ఎవరు చేయలేదు. సో షీ రిమెంబర్డ్, షీ ట్రై టు పుల్ దట్ సీన్ బ్యాక్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఆనర్ ఫర్ సచ్ ఎ కమెడియన్. సమంత గారు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ సూపర్ ఉన్నాయి. ఇంకా ప్రత్యేకమైనది సమంత గారు, గుల్షన్ దేవయ్య గారి కెమిస్ట్రీ. దే ఆర్ జస్ట్ ఆన్ ఫైర్. ఇద్దరు పోటాపోటీ. నాకైతే ఒక సీన్ లో, ఒక మొమెంట్ లో కిల్ బిల్ గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్ కిల్ బిల్ తీసి దింపేశారు, లేదంటే ఆ ఇంటెన్సిటీ వచ్చేసిందని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఎమోషన్స్, ఆ ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ కానీ ఆ ఫేస్ టు ఫేస్ సీన్స్ చూసినప్పుడు కొంచెం ఆ కిల్ బిల్ ఎమోషన్ అయితే గుర్తొచ్చింది నాకు ఫీల్. గుల్షన్ దేవయ్య ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఆయన తీసుకురావడం ఈజ్ ద బెస్ట్ చాయిస్. హీ డిడ్ సో వెల్. అసలు ఆ క్యారెక్టర్ ఉన్న పరిధి వరకు హీ డిడ్ సో గుడ్. అండ్ గుల్షన్ దేవయ్య గారి వాయిస్ వింటున్నప్పుడు నాకు రాజ్ నిడుమూర్ గారే గుర్తొచ్చారు. ఏంటా ఇలా ఉంది వాయిస్, ఆయన డబ్బింగ్ చెప్పారు ఒరిజినల్ గుల్షన్ గారు అనుకున్నా, బట్ నో, తర్వాత చెక్ చేస్తే రాజ్ నిడుమూర్ గారు డబ్బింగ్ చెప్పారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే రా అండ్ సింక్ అయింది కూడా ఇద్దరికి. వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ కంటే ఇది బెస్ట్ చాయిస్ ఏమో, బికాస్ వీ డోంట్ నో హిస్ వాయిస్ కాబట్టి గుల్షన్ గారిది ఇట్ సూట్ అయింది. అండ్ యాక్సెంట్ కూడా. ఇంకా నాకు ప్రత్యేకంగా చెప్పాలనిపించింది మ్యూజిక్ డైరెక్షన్. సంతోష్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కలర్ యాడ్ చేసిందంటే ఈ సినిమాకి. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక లేకపోయిందంటే సీన్స్ ఇంత బాగుండేవి కాదు. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కి, థ్రిల్లర్ సీన్స్ కి సూపర్ గా సెట్ అయింది. సినిమాలో అమ్మాయిలు దేవతగా పోల్చారు, అలా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు మళ్ళీ ఐగిర్ నందిని ఎక్కడ యూజ్ చేస్తారో అని భయపడ్డాను, కానీ యూజ్ చేయలేదు. ఐగిర్ నందినికి నేను అగ్నిస్ట్ కాదు, కానీ ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్ లో హీరోయిన్ ఫైట్ చేస్తుంది అనగానే ఐగిర్ నందిని వస్తుంది. లైక్ హీరోయిన్ అమ్మాయిలు అంటే దేవత అన్నట్టు కాదు, అమ్మాయిలు కూడా మనుషులే. దిస్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ గుడ్. ఇట్ విల్ గివ్ దట్ ద హీరోయిన్ ఈజ్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ డేర్ ఎనఫ్ టు ఫైట్. హ్యూమన్ రియల్ హీరోయిన్స్ ని చూపించడం చాలా కరెక్ట్ పద్ధతి. ఫియర్ అండ్ ఎమోషన్ ని థీమ్ గా తీసుకొని సమంత గారు క్యారెక్టర్ ని అన్ఫోల్డ్ చేశారు. ఒక హెల్ప్లెస్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఫియర్ అనే మోటివేషన్ ని చాలా బ్యూటిఫుల్ గా అన్ఫోల్డ్ చేశారు. ఫియర్ అనే మోటివేషన్ మనిషిని పుష్ చేస్తుంది. అది మంచి వైపుగా చెడు వైపుగా అని ఆ మనిషి ఎదిగేటప్పుడు చూస్ చేసుకోవాలి. అదే సమంత గారు మనకు చెప్పే మా ఇంటి బంగారం కథ.